నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అప్పట్లో కొందరివాడు, ఇప్పుడు అందరివాడు, అన్ని పార్టీలకు కావాల్సిన వాడు, ఊరూరా ఆకాశమంత కటౌట్లు, ఆల్ టైమ్ సూపర్ హీరో, ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెటర్. ఇన్ని ఉపమానాలు చెప్పాక కూడా ఆయన ఎవరో తెలియకుండా పోతుందా? ఇంకెవరు? భారత రాజ్యాంగానికి పితామహుడు. ఆయనకు ఇవాల్టి రాజకీయాలకు ఉండే లంకే ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సూపర్ హీరో నాడు నేడు, ఇది మన స్టోరీకి మనం పెట్టుకున్న టైటిల్. కానీ అంబేద్కర్ వ్యక్తి పూజకు పూర్తి వ్యతిరేకం కదా, హీరో వర్షిప్ని ఓపెన్గానే ఖండించారు కదా అని మీరు అడగచ్చు. ఆయన అవునన్నా కాదన్నా ఈ శతాబ్దపు కథానాయకుడిగా తన కటౌట్ కింద పేరు రాసుకోదగ్గ హక్కు ఆయనకి మాత్రమే ఉంది. అందరికీ ఆయనే కావాలి, అన్ని పార్టీలది అదే భజన. बाबा साहब मानवता के पक्षधर, अमानवीयता की हर चीज को वो नकारते थे, उसका परिमार्जन का प्रयास करते थे. నామస్మరణలో పోటాపోటీ, మిస్ అయిందా అసలు డ్యూటీ? విగ్రహాలైతే ఆకాశమంతా, కనిపిస్తోందా ఆశయ సాధన? అవును, ఆయన పిలిచారు, దేశం కదిలింది. ఆయన చూపిన మార్గమే జాతికి రాజమార్గమైంది. ఫలితం చితికిన బతుకులు ఎంతో కొంత చిగురిస్తున్నాయి, దేశాన్ని వెలిగిస్తున్నాయి. అందుకేనేమో నేడు జాతి మొత్తం జై భీమ్ నినాదం మిన్నంటుతోంది. కానీ ఆ నినాదంలో ఉండాల్సిన ఐక్యత మాత్రం మిస్ అవుతోందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఖ్యలు తెంచుకున్న దేశానికి కొత్త బాటలు వేసి ధైర్యంగా ముందుకు నడిపించే డ్యూటీ తీసుకున్నారు. ఆ సమయానికి దేశం దేశంలా లేదు, భారతీయ సమాజం అస్సలు సజావుగా లేదు. వైవిధ్యాలతో నిండిన జీవితంలోకి అప్పుడప్పుడే ప్రవేశిస్తోంది. అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థ అప్పటికే బలపడింది. అతి కొద్ది మంది చేతుల్లో సంపదంతా పోగుపడి అనేక మంది కటిక బేదరికంలో మగ్గుతోన్న వేళాది. అంతటి చిమ్మ చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత భీమ్రావుది. సమానత్వమే ఆయన ముందున్న ఏకైక లక్ష్యం. అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, దళితుల సముద్ధరణ కోసం, అణగారిన కులాల కోసమే పాటుపడ్డారని మాత్రమే మనం టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నాం. కానీ ఆయన ఉన్నతమైన ఆలోచనలు వాటికే పరిమితం కాలేదు. కులం చుట్టూ మాత్రమే తిరగలేదు. మతం, సంస్కృతి, భగవద్గీత, ప్రజాస్వామ్యం, బ్రాహ్మణవాదం, ప్రతిభ, గాంధీతత్వం, రిజర్వేషన్లు, కులాంతర వివాహాలు, ఇలా ప్రతి సామాజిక అంశాన్ని తాకింది. వీలును బట్టి దాన్ని సమూలంగా మార్చేంత శక్తివంతమైంది ఆయన ఆలోచన. కానీ వీటన్నింటికంటే రిజర్వేషన్ల సబ్జెక్టు మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ అయింది. సమానత్వ సాధన కోసం, కుల నిర్మూలన కోసం రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల వ్యవస్థ అప్పుడు ఇప్పుడు దేశాన్ని ప్రభావితం చేస్తున్న గేమ్ చేంజర్. మత హక్కు, సమానత్వ హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఇలా ఆయన మనకిచ్చి వెళ్ళిన 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటికి అతీతంగా మరో 3 ఫండమెంటల్ రైట్స్: రైట్ టు వర్క్, రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్. ఇవి ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇప్పటికీ మన దేశంలో సగం మంది జనం అప్పుల పాలు కావడానికి ప్రధాన కారణం అనారోగ్యం. 9 కోట్ల మంది జనాభా చేతి నిండా పని దొరక్క, పూట గడవక పస్తులుంటున్నారు. భూమి ప్రైవేట్ చేతుల్లో ఉండకూడదని, ప్రతి అంగుళం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని, ప్రభుత్వమే అందరికీ సమానంగా పంచాలని, అప్పుడే భూస్వామ్యం పోతుందని, భూమి లేని పేదలు ఉండబోరని ఆశించారు. ఆయనకు లౌకికత్వంపై కూడా పిచ్చ క్లారిటీ ఉంది. మన దేశం హిందుస్థాన్, పాకిస్తాన్ కాకూడదని అప్పట్లోనే కలలు కన్నారు. అన్ని రకాల రాజకీయ సిద్ధాంతాల్ని నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఆయన్ను గౌరవించినట్టు కనిపించినా అందరూ దూరం పెట్టేవారు. ఇప్పుడైతే ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యమా అని అందరివాడుగా తీర లెవెల్లో ఎక్స్పోజ్ అవుతోంది అంబేద్కర్ కటౌట్. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగం సగటు జీవితకాలం 17 ఏళ్లు.
అంటే 2 దశాబ్దాలకు మించి నిలదొక్కుని అమల్లో ఉన్న రాజ్యాంగాలు అతి తక్కువ దేశాల్లోనే ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగం మాత్రం ఎవర్ గ్రీన్. 75 ఏళ్లు దాటుకుని కూడా ఇప్పటికీ నిటారుగా నిలబడి గౌరవాన్ని అందుకుంటోంది. మన రాజ్యాంగం ఎందుకంత పటిష్టం? రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన భీమ్రావ్ అంబేద్కర్ సైతం కాలపరీక్షకు నిలబడక తప్పలేదు. మారిన రాజకీయ సామాజిక పరిణామాల కారణంగా సిచ్యువేషన్లు డిమాండ్ చేస్తున్న బట్టి పాలనా సౌలభ్యం కోసమని మన రాజ్యాంగానికి ఇప్పటిదాకా 106 సార్లు సవరణలు చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన రాసిపెట్టిన రిజర్వేషన్ల ప్రక్రియపై రకరకాల ప్రయోగాలు జరిగాయి. ఆ మాటకొస్తే స్వాతంత్రానికి పూర్వమే సమానత్వ ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ షురూ అయింది. 1927లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రాహ్మణేతర హిందువులకు 44%, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లకు 16%, షెడ్యూల్డ్ కులాలకు 8% రిజర్వేషన్లు కల్పించింది. 1942లో షెడ్యూల్డ్ కులాలు తొలిసారిగా కేంద్ర సర్వీసుల్లో 8.5% రిజర్వేషన్లు పొందాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సామాజిక రిజర్వేషన్లు పూర్తిగా చట్టబద్ధమయ్యాయి. 1979లో మరి జనతా పార్టీ సర్కార్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించింది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని 1992లో సుప్రీంకోర్టు పరిధి విధించింది. ఓపెన్ కేటగిరీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న 10% మందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేది 2022లో వచ్చిన మరో తీర్పు. ఇదే పరంపరలో భాగంగా వచ్చిందే ఎస్సీ వర్గీకరణ. షెడ్యూల్డ్ కులాల్ని వర్గీకరించుకుని ఆ దామాష ప్రకారం కోటా అమలు చేసుకోవచ్చనేది 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. జయంతి వేళ దేశమంతటా అంబేద్కర్మయం. అన్ని పార్టీల్లోనూ పోటాపోటీగా అంబేద్కర్ స్మరణే. అందరూ మాటలకే పరిమితమైతే మేం మాత్రం ఆచరణలో చూపిస్తామంటూ ఒక అడుగు ముందుకేసింది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కరిజంని పాటించడంలో మేమే ఫస్ట్ అంటోంది. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్, షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. దేశంలోకెల్లా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేసి తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది మంత్రివర్గ ఉపసంఘం. ఎస్సీలోని 59 ఉపకులాల్ని 3 గ్రూపులుగా విభజించి ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనేది జీవో సారాంశం. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 82 రోజుల పాటు కసరత్తు చేసి ప్రజల నుంచి 8681 వినతుల్ని పరిశీలించి వర్గీకరణ ముసాయిదా రూపొందించింది జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్. అత్యంత వెనుకబడ్డ కులాలను గ్రూప్ 1, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాల్ని గ్రూప్ 3లో చేర్చింది. ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాల్లో ఖాళీల్ని భర్తీ చేస్తారు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగరైజేషన్ వర్తింపజేస్తాము. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలంగాణ సర్కార్ హామీ ఇస్తోంది. 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలం దక్కిందని, ఆ క్రెడిట్ ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వాందే అని చెప్పుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. కానీ రాజ్యాంగ నిర్మాత జయంతి వేళ ఎస్సీ వర్గీకరణ ఛాంపియన్ ఎవరు, ఎస్సీ వర్గీకరణ కలను సాకారం చేసింది ఎవరు అనే చర్చ కొత్తగా మొదలైంది. ఇప్పుడు కులగణన, ఎస్సీ వర్గీకరణ, అంబేద్కర్ పాలసీలకు లేటెస్ట్ గా ఇవే కొలబద్దలుగా చలామణి అవుతున్నాయి. కానీ రిజర్వేషన్ల ప్రక్రియలో జరుగుతున్న ఈ విప్లవాత్మక మార్పుల వెనక మరో మిస్టరీ ఏదైనా ఉందా? తెగ ఆయాసపడుతున్న రాజకీయ పార్టీల ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? అంబేద్కర్ ఆశయాలు, బడుగు వర్గాల ఆశలతో చెలగాటమాడుతున్నది ఎవరు? అన్న కండగుందామా? నో పార్టీ, నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, పెద్దన్న కండగుందాం. సుప్రీంకోర్టు వరకే పరిమితమవుతుందేమోనన్న భయాలు ఒకప్పటివి. ఇవాళ వర్గీకరణ పూర్తి స్థాయిలో ఫలితాన్నిస్తోంది. బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైందన్న వాదన మరొకటుంది. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగల విశ్వరూప సభలోనే వర్గీకరణపై ఆశలు చిగురించాయని, నేనున్నాను అంటూ వేదికపై నుంచే ఎంఆర్పీఎస్ అధినేతకు మోదీ ఇచ్చిన ఆలింగనం తర్వాతే వర్గీకరణ కల సాకారమైందని అప్పటి నుంచి చెప్తూ వస్తోంది కమలం పార్టీ. అన్న కండగుందామా? నో పార్టీ, నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్,
పెద్దన్న కండగా ఉందాం. ఈ వర్గీకరణ ఎవరి ఇది కాదు, ఇది ప్రజల పోరాట ఫలితంగా వచ్చింది. ఇది అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి, రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ జరగాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. సో ఈ క్రమంలో మన వర్గీకరణ పోరాటాన్ని లేదంటే వర్గీకరణ ఫలాలని లేదా వర్గీకరణ చట్టాన్ని ప్రజా పోరాటంగాను ఇవాళ సమన్యాయం కోసం పోరాటం జరిగినదిగా మనం చూడాలి. దానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ముఖ్యంగా వర్గీకరణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్యారెక్టర్ కూడా చాలా పెద్దది. 1996లో కమిటీ వేసి 2000వ సంవత్సరంలో చట్టం చేసి ఏబిసిడి కేటగిరీల విభజనలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబుకు ఎంఆర్పీఎస్ నుంచే సర్టిఫికేట్ వచ్చింది. ఇటీవలే ఏపీ కేబినెట్ కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి అమలు దిశగా అడుగులేస్తోంది. కేబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. దమ్ముంటే ఎస్సీ వర్గీకరణను బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో అమలు చేయాలని సవాల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. వర్గీకరణ వల్ల ఎస్సీలోని కొన్ని సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉంది. వీళ్లను సైతం బుజ్జగించి ఎలక్టోరల్ బెనిఫిట్ కోసం ఆశగా చూస్తున్నాయి కొన్ని పార్టీలు. సో అంబేద్కర్ జయంతి వేళ ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ కోసం వార్ షురూ చేశాయి రాజకీయ పార్టీలు. జై భీమ్ నినాదం ఇది చాలా వాల్యుయబుల్. ఎవరంటే వాళ్ళు చెప్పేస్తే ఎలా, ఇంక్లూడింగ్ ఆ రెండు పార్టీలు కూడా. ఏమిటా పార్టీలు చూద్దాం. భీమ్రావ్ అంబేద్కర్ సమానత్వం ఆయన కాన్సెప్ట్. అందరికీ ఫలాలు అందేలా చూడడమే లక్ష్యం. ఎక్కువ తక్కువలు, మనుషుల మధ్య దూరాన్ని పెంచడం లాంటివి అస్సలు గిట్టవు. ముఖ్యంగా వ్యక్తి ఆరాధనా తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. కానీ విగ్రహాలు కట్టి పూలదండలేసి జిందాబాద్లు కొట్టి ఆయన్ని ఒక సూపర్ హీరోగా మార్చేస్తారు. కానీ అసలు ఆ మహనీయుడు ఏమన్నాడు, ఆయన ఆశయాల్ని మనం ఏ మేరకు సాధించామనే చర్చ మాత్రం జనంలో జరగట్లేదా? 206 అడుగుల ఎత్తు, ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కరుడు కేర్ ఆఫ్ స్వరాజ్ మైదాన్ విజయవాడ. 2023 ఏప్రిల్ 14 125వ జయంతికి కొలువైన 125 అడుగుల అంబేద్కర్ కేర్ ఆఫ్ హైదరాబాద్. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం కోసం పరితపించిన మనసది. జాతి ప్రక్షాళనలో అడుగడుగున ఆయన ఉనికి ఉంది, ఆయన ఆలోచనల ప్రమేయం ఉంది. అందుకే ఆయన ఎత్తును ఎవ్వరూ అందుకోలేరు, ఎవ్వరి అంచనాలకు దొరకదు. కానీ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం రాజకీయ పార్టీలు పోటీపడ్డం మొదలెట్టేశాయి. అంబేద్కర్ సిద్ధాంతాలే పునాదులుగా ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. మాయావతి లాంటి దళిత నేతలు రాష్ట్రాలకు పాలకులుగా ఎదిగారు. అప్పుడు దళిత వాడలకు మాత్రమే పరిమితమైన అంబేద్కర్ విగ్రహాలు ఇవాళ రాష్ట్రం నడిబొట్టుకు చేరాయి. సమాజంలో పెరిగిన రాజకీయ చైతన్యానికి ఇది సంకేతం కాదా? అంబేద్కర్ చెప్పిన ఆశయాలని అమలు చేయకుండా కేవలం అంబేద్కర్ను వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా భారతదేశంలో 20 నుంచి 22% ఓట్ బ్యాంకు దళితుల ఓట్ బ్యాంకు ఉంటుంది. కనుక అంబేద్కర్ను దళితులందరూ తమ ప్రధానమైన నాయకుడు అనుకుంటున్నారు, తమ జీవితంలో విముక్తి తీసుకొచ్చిన నాయకుడు అనుకుంటున్నారు. అందుకే అంబేద్కర్ను ఎక్కువగా పొగిడితే, అంబేద్కర్ను ఓను చేసుకుంటే దళితుల ఓట్లు తమకు వస్తాయనే ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే పాలక వర్గాలు చేస్తూ ఉన్నారు. అణగారిన వర్గాల్ని ఆదుకునేది మేమే అంటూ ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అని ఆరోపిస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఆమోదించి ఢిల్లీ దాకా కొట్లాడుతోంది హస్తం పార్టీ. 9వ షెడ్యూల్లో పెట్టిన అడ్డంకిని తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. కులాలన్నీ గణించినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏం లేదు, అది ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప. అందులో పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేసి చట్టాన్ని ఆమోదించి, కేంద్రము పార్లమెంట్లో చట్టం చేసి ఆమోదించి దాని తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదించాలా. అంతేగాని వీళ్ళు బాగానే రాష్ట్రపతి ఆమోదించడం ఉండదు. రాష్ట్రపతి గారు ఆమోదించినా అది చెల్లదు.
అంటిల్ అన్లెస్ 2/3 మెజార్టీ లోక్సభలో 2/3 మెజార్టీ పార్లమెంట్లో ఉంటే తప్ప అది 2 సభలు ఆమోదించి తర్వాత రాష్ట్రపతి గారికి ఆమోదం కోసం పంపాలి. రాష్ట్రపతి గారి ఆమోదం అయిన తర్వాత కులగణనకు చట్టబద్ధత వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. జై భీమ్ అనే మాటను ఉచ్చరించడానికి కూడా మీకు హక్కు లేదు అని తిట్టిపోస్తోంది బీజేపీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్ నుంచి అంబేద్కర్ ను బలవంతంగా తప్పించే ప్రయత్నం చేసింది మీరే అంటూ ఫ్లాష్ బ్యాక్ వీడియోను సాక్ష్యంగా చూపెట్టి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది కమలం. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పండి. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు. అంబేద్కరిజం దేశంలో అన్ని కార్నర్లలో బలంగా నాటుకుపోయిన మాట అయితే వాస్తవం. దానికి రాజకీయ పార్టీలో వచ్చిన చైతన్యమే ప్రధాన కారణం. ఆయన కొందరివాడు కాదు అందరివాడు అని చాటింపు వేస్తున్నాయి. కాకపోతే వీళ్ళంతా కేవలం ఓటు బ్యాంకుకే పరిమితమవుతున్నారా, ఇక నిజంగానే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారా అన్నదే సందేహం. సో అంబేద్కర్ భావజాలాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాయి అన్ని పార్టీలు. కానీ వాటి ఇంటెన్షన్ మాత్రం ప్రజోపయోగం కాదు, వేరే ఏదో ఉందన్నమాట. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.